హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి విషయానికి గాని వస్తే కంప్లీట్‌గా మ్యూట్ అయిపోయింది. కాకపోతే కొన్ని స్టాక్స్ ఉన్నాయండి. ఎన్నో సంవత్సరాల కన్సాలిడేషన్ తర్వాత ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి ఒక మల్టీ ఇయర్ బ్రేక్‌ఔట్ అనేది అందిస్తున్నాయి. నిఫ్టీ 50 మార్చ్ 2026 వరకు గాని చూస్తే ఇప్పటిదాకా 6.5% పడిపోయింది. కాకపోతే కొన్ని స్టాక్స్ యొక్క టెక్నికల్ చార్ట్స్ మాత్రం చూసినట్టయితే బలంగా ముందుకు దూసుకువెళ్తున్నాయి. అటువంటి 5 స్టాక్స్‌ని ఎంచుకుని ఏవైతే 1 ఆర్ 2 ఇయర్స్ కన్సాలిడేషన్ ఫేజ్ తర్వాత ఇప్పుడిప్పుడే మల్టీ ఇయర్ బ్రేక్‌ఔట్స్ ఇచ్చినాయో అండ్ అందులోని ఒక స్టాక్ అయితే 8 సంవత్సరాల తర్వాత బ్రేక్‌ఔట్ ఇచ్చినట్టుగా ఈ పర్టిక్యులర్ స్టాక్ యొక్క కలెక్షన్ జరిగింది. అయితే ఈ స్టాక్స్‌ని మీరెలా ఎంచుకున్నారని అనుకోవచ్చు. మేము కొన్ని ఫిల్టర్స్‌ని అప్లై చేసాం. మొట్టమొదటిది ఈ అన్ని కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 3000 కోట్లని దాటుంది. అండ్ రెండవది ఈ పర్టిక్యులర్ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైస్ ₹50 కన్నా ఎక్కువ ఉంది. డైలీ మూవింగ్ యావరేజ్ 200 కన్నా ఎక్కువ ఉంది. అండ్ అలానే ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క స్టాక్స్ ప్రస్తుతం దాని యొక్క 52 వీక్ హై కన్నా 10% మాత్రమే తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ కంపెనీస్ ఏంటి అండ్ వీటి వెనకాతలు ఉండే ఫండమెంటల్స్ ఏంటి, ఇవన్నిటిని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏవైతే 5 స్టాక్స్ చాలా సంవత్సరాల కన్సాలిడేషన్ తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్ ని అందించాయో. మొట్టమొదటి స్టాక్ ఇదే ధోరణిలోని ఎన్ఎల్సి ఇండియా. సో ఎన్ఎల్సి ఇండియా గురించి చూడాలంటే 2008లోని దాని యొక్క ఆల్ టైమ్ హైని దాటి ఇటీవలే ఒక మంచి బ్రేక్అవుట్ చూపించింది ఈ కంపెనీ యొక్క స్టాక్. వీళ్ళ యొక్క బిజినెస్ ఏంటి? సో వీళ్ళు మైన్స్ టు పవర్, అంటే వీళ్ళు ఏవైతే గనులు ఉంటాయో దాని నుంచి లిగ్నైట్ అండ్ బొగ్గుని అక్కడి నుంచి తీసిన తర్వాత ఈ మినరల్స్ నుంచి వీళ్ళు విద్యుత్ని జనరేట్ చేస్తారు. సో ఇలా తయారు చేసిన విద్యుత్ని సరఫరా కూడా చేస్తారు. సో మొత్తం అంతా ఒకే చోటే సొల్యూషన్ ని అందిస్తారు. సో ఏదైతే బొగ్గుల నుంచి మనము విద్యుత్ని తయారు చేస్తామో దాన్ని మనం థర్మల్ ఎనర్జీ అని అంటాం. సో థర్మల్ ఎనర్జీ వైపు మాత్రమే కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ వైపుగా కూడా వాళ్ళు మంచి స్ట్రీమ్ ని సంపాదించుకున్నారు అండ్ దాంట్లో కూడా వెళ్ళారు. కరెంట్ కెపాసిటీ విషయానికి గాని వస్తే ఏవైతే మైన్స్ నుంచి వీళ్ళు తీయగలిగిన కెపాసిటీ లిగ్నైట్ పరంగా గాని చూస్తే 30 మిలియన్ టన్స్ పర్ యానం. అయితే దీన్ని 2030 కల్లా ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు 41.35 మిలియన్ టన్స్ పర్ యానం కి పెంచాలి అని అనుకుంటున్నారు. అలాగే బొగ్గుల విషయానికి వస్తే ఇప్పుడు ఉండే 20 మిలియన్ టన్స్ పర్ యానం ని తీసుకెళ్లి 62 మిలియన్ టన్స్ పర్ యానం కి చేర్చాలి 2030 కల్లా అని అనుకుంటున్నారు. అండ్ ఇట్లాగా సంపాదించిన లిగ్నైట్ అండ్ కోల్ నుంచి తయారు చేసే విద్యుత్ యొక్క కెపాసిటీని కూడా ప్రస్తుతం ఇప్పుడు థర్మల్ ఎనర్జీ నుంచి 5.9 గిగావాట్ ఉండేది కాస్త 10 గిగావాట్లకి చేరుకోవాలి 2030 లోపు అని ప్రణాళికలు వేసుకున్నారు. అండ్ అలానే రెన్యూబుల్ ఎనర్జీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం 1.9 గిగావాట్ ఉండే ఈ కెపాసిటీ 10 గిగావాట్స్ వరకు పెంచుకోవాలని ప్రణాళికలు వేసుకున్నారు. అయితే ఈ కంపెనీకి ముఖ్యమైన బలం ఏంటి అని అంటే కేవలం ఒక్క స్ట్రీమ్ మాత్రమే కాకుండా 3 స్ట్రీమ్స్ ఏవైతే మైన్స్ నుంచి వీళ్ళు తీసే మినరల్స్ ఒక యాక్టివిటీ అయితే దాని నుంచి తయారు చేసే థర్మల్ ఎనర్జీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఈ 3 కూడా ఒకే చోట ఉన్నాయి. అయితే 2030 కల్లా ఇంతలాగా ప్రణాళికలు వేసుకున్న వీళ్ళకి ఖర్చు అయితే అవుతుంది కదా, 1,16,000 కోట్ల దాకా 2030 వరకు కేటాయింపు చేయడం జరిగింది. అండ్ ఇది కూడా మూడిట్లో మైనింగ్, థర్మల్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీలోనే వీళ్ళు సరిగ్గా వాడాలి అని అనుకుంటున్నారు. నంబర్స్ పరంగా కానీ చూస్తే గత 5 సంవత్సరాల్లోని ఈ కంపెనీ యొక్క సేల్స్ 1.5 రెట్లు పెరిగితే ప్రాఫిట్స్ 2.5 రెట్లు పెరిగింది. ఈ విషయం చూడగానే అరే బాగానే పెరిగింది కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనము ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేయాలి. కొన్నిసార్లు ఈ కంపెనీ యొక్క ఆదాయం విషయానికి వస్తే ఫ్లాట్ గా ఉంది, మరికొన్ని సార్లు తగ్గిపోయింది అండ్ ఇంకొన్ని సార్లు చాలా బలంగా మంచి ఎదుగుదలని ప్రదర్శించింది. ఎందుకు ఇంతలాగా మారిపోతూ చేరిపోతుందంటే వీళ్ళు ఆపరేట్ చేసే ఈ మైనింగ్ అనేది ఎలాగైతే మైన్స్ నుంచి మనం ఈ మినరల్స్ ని బయటికి తీస్తామో, ప్లాంట్ యూటిలైజేషన్ చేయాల్సి ఉంటుందో అండ్ అక్కడ నుంచి విద్యుత్ ని తయారు చేయాల్సి ఉంటుందో, ఇవన్నిటిని కూడా ఏదన్నా ఒక సమస్యల్లోకి వెళ్ళి ప్లాంట్ అండర్ యూటిలైజేషన్ అయినా, మైన్స్ ఎగ్జిక్యూషన్ టైం కి అవ్వకపోయినా ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో అందువల్ల మార్జిన్స్ అనేవి కూడా చాలా వాలటైల్ గా ఈ సంవత్సరాల పాటుగా నడిచింది. దీంతో ముఖ్యంగా ఇటువంటి ఇండస్ట్రీస్ ప్రతి దాంట్లోనూ ఎక్కువగా మనము ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో దీన్ని మనం క్యాపిటల్ ఇంటెన్సివ్ కంపెనీస్ అని అంటాము. ఇంత ఎక్కువ క్యాపిటల్ పెట్టిన తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా. ఎంతకెంత ఫ్యాక్టరీ వాళ్ళు బిజినెస్ అంత మంచిగా జరిపినట్టయితే మార్జిన్స్ అనేవి
స్థిరంగా తయారవుతాయి. సో అది చాలా ముఖ్యమైన విషయం ఈ కంపెనీస్‌కి సంబంధించినంత వరకు. రిస్క్ పరంగా గాని చూసుకున్నట్టయితే 2 ముఖ్యమైన రిస్క్స్ ఉన్నాయండి. మొట్టమొదటిది ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్‌లో దీని యొక్క డెట్ ఈక్విటీ రేషియో 1 కన్నా ఎక్కువుంది. కాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు టైమ్‌తో పాటు ఇది తగ్గుతుంది అని అంటున్నారు కానీ ఇన్వెస్టర్స్‌గా మీరు కొంచెం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. అండ్ రెండవది ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవాలన్నా, మైన్స్ నుంచి ఎగ్జిక్యూషన్ చేయాలి అన్నా, ఇక్కడ ఎటువంటి సమస్యలొచ్చినా అప్పుడు వెంటనే మనం టైంకి మినరల్స్‌ని బయటికి తీసి విద్యుత్ సరఫరా చేయనప్పుడు మార్జిన్స్ పైన ఆ ప్రభావం అనేది పడిపోతుంది. ఇది కంపెనీ నంబర్ 1. కంపెనీ నంబర్ 2 గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ గురించి మనందరికీ తెలిసిందే. వీళ్ళు ముఖ్యమైన 3 రకాల సెగ్మెంట్స్‌లో వ్యవహరిస్తున్నారు. మొట్టమొదటిది జెనరిక్స్, రెండవది బ్రాండెడ్ జెనరిక్స్ అండ్ మూడవది స్పెషాలిటీ అండ్ వినూత్నమైన ప్రొడక్ట్స్. సో వీళ్ళు ఎటువంటి దాని మీద దృష్టి పెట్టారు అనంటే ఫస్ట్ డెర్మటాలజీ అంటే చర్మానికి సంబంధించి, నెక్స్ట్ రెస్పిరేటరీ ఊపిరితిత్తులకి సంబంధించి అండ్ ఆంకాలజీ క్యాన్సర్‌కి సంబంధించిన మందులు తయారు చేసి అందిస్తున్నారు. ఈ జెనరిక్స్ అండ్ బ్రాండెడ్ జెనరిక్స్ గురించి ఇదివరకే వివరించాను. జెనరిక్స్ అనంటే ఏదైతే మందులు తయారు చేసిన తర్వాత పేటెంట్స్ అనేవి ఎక్స్‌పైర్ అయిపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మందుని తయారు చేసుకోవచ్చు. కానీ బ్రాండెడ్ జెనరిక్స్ అంటే ఒక బ్రాండ్ మీద అది వెళుతుంది. ఒక డోలో, క్రోసిన్ లాగా. సో జెనరిక్స్ మార్కెట్‌కి గాని వస్తే యూఎస్ అండ్ యూరోప్ అతి పెద్ద కస్టమర్‌గా నిలిచారు. బ్రాండెడ్ జెనరిక్స్ విషయానికి వస్తే ఇప్పుడు మన ఇండియా అండ్ ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్‌లోని వీళ్ళు వ్యవహరిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ కంపెనీ యొక్క సేల్స్ 7% పెరగడం చూసాము. అయితే 7% మాత్రమే ఎందుకు పెరిగింది అనంటే యూఎస్‌లో ఉండే ఏదైతే జెనరిక్ సెగ్మెంట్ ఉందో అది కొంచెం స్లో డౌన్ అయింది. అక్కడ విపరీతమైన పోటీ పెరగడంతోటి వీళ్ళకి చాలా వరకు మార్జిన్స్ పైన ఎఫెక్ట్ పడింది. అండ్ మూడోది యూఎస్ ఫుడ్ డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క ప్లాంట్స్ మీద వివిధ రకాల రెగ్యులేటరీ అంటే వీళ్ళు రూల్స్ అనేవి ఫాలో అవ్వట్లేదు, కొంచెం సక్రమంగా నిర్వర్తించట్లేదు వీళ్ళ పని అని చెప్పి వివిధ రకాల వార్నింగ్స్ ఇవ్వడంతో ఏవైతే కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయాలనుకున్నారో అవి డిలే అవ్వడం చూసాం. కాకపోతే ఇటీవల ఎందుకు ఇంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క స్టాక్ అనంటే ఎప్పుడు మార్కెట్ కూడా గతంలో జరిగిన వాటిని కొంచెం కన్సిడర్ చేసినప్పటికీ భవిష్యత్తులో ఎటువంటి మంచి విషయాలు ఎదుగుదల ఉంటుంది అనే దిశలోనే ఈ ప్రైజింగ్ అనేది ఇస్తారు. సో ఇంత మల్టీ బ్రేక్అవుట్ కి గురైన ఈ పర్టికులర్ స్టాక్ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? మొట్టమొదటిది వీళ్ళు ఏదైతే జెనరిక్స్ మార్కెట్ నుంచి బ్రాండెడ్ జెనరిక్స్ దిశగా వాళ్ళ యొక్క ఆదాయం వచ్చే స్ట్రీమ్ ని మార్చుకుంటున్నారు. సో ఇలా చేస్తే ఈ పర్టికులర్ బ్రాండెడ్ జెనరిక్ సెగ్మెంట్ లోని గ్రోత్ అండ్ మార్జిన్స్ రెండు కూడా ఎక్కువగానే ఉంటాయి. 2030 కల్లా వీళ్ళకి వచ్చే మొత్తం ఆదాయంలో 70% వరకు వీళ్ళకి బ్రాండెడ్ జెనరిక్స్ నుంచి రెవెన్యూ రావాలి అనే ఒక కంకణాన్ని కట్టుకున్నారు. అండ్ దీనితో పాటుగా ఇండియాతో పాటుగా మిగతా ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి కూడా వచ్చే ఆదాయం కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 20% పెరగాలి. అండ్ దీనికి మనం ఏం చేయాలి? కొత్త ప్రొడక్ట్స్ 7 నుంచి 8 ప్రొడక్ట్స్ వరకు ఇప్పుడే తయారు చేసి అప్రూవల్ తీసుకున్న ప్రొడక్ట్స్ ని కూడా లాంచ్ చేస్తారని పెట్టుకున్నారు. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎదుర్కొంటున్న ముఖ్యమైన రిస్క్ ఏంటి? అతిపెద్ద రిస్క్ విషయానికి గాని వస్తే సో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ గోవా, ఇండోర్ అండ్ బడ్డీలో ఉన్నాయో దాంట్లో సక్రమంగా కొన్ని విషయాలు జరగట్లేదు అని అంటూ యూఎస్ ఫుడ్ డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వార్నింగ్ సైన్స్ కింద జారీ చేశారు. అయితే ఇది మనం కొంచెం లైట్ గా తీసుకునే విషయం కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ కి తరపున ఇటువంటి విషయాలు వస్తున్నప్పుడు క్వాలిటీ పరంగా, ప్రొడక్షన్ పరంగా వీళ్ళు పెట్టుకున్న రూల్స్ అనేవి కొంచెం తక్కువ ఆర్ వీక్ గా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. కంపెనీ నంబర్ 3 ఈ పర్టిక్యులర్ కంపెనీ విషయం గురించి చెప్పాలంటే మన దేశం యొక్క ఎగుమతులు, దిగుమతులు మొత్తం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చైన్ ని వీళ్ళు సొంతగానే మేనేజ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీని మొదలుకొని ఫైనల్ టచ్ పాయింట్ వరకు నేమ్ ఇట్ వీళ్ళకుండే నెట్వర్క్ లోని షిప్స్ అవ్వచ్చు, పోర్ట్స్ అవ్వచ్చు, ట్రైన్స్ అవ్వచ్చు, ట్రక్స్ అవ్వచ్చు, వేర్ హౌసెస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని వీళ్ళే మేనేజ్ చేస్తున్నారు. నేను మాట్లాడేది అదాని పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి. ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క స్టాక్ 2 సంవత్సరాల కన్సాలిడేషన్ తర్వాత ఒక మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ కి గురైంది. అయితే వీళ్ళు ఎటువంటి బిజినెస్ లో ఉన్నారు? సో వీళ్ళ బిజినెస్ విషయానికి వస్తే మన దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్ గా 28% మార్కెట్ షేర్ తో ఆపరేట్ చేస్తున్నారు. మన దేశంలోనే 15కు పైగా పోర్ట్స్ ని ఆపరేట్ చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఒక 4 పోర్ట్స్ మీద వీళ్ళ కంట్రోల్ ఉంది. శ్రీలంక, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా అండ్ టాంజానియా. అయితే లాస్ట్ 5 years కి వీళ్ళకి వచ్చిన ఆదాయం విషయానికి వస్తే సేల్స్ 2.4 times మల్టిప్లై అయినప్పటికీ ప్రాఫిట్ అనేది 2 times మాత్రమే మల్టిప్లై అయింది. సో సేల్స్ ఆదాయం పెరిగినంతగా లాభాలు అంత ఎక్కువగా పెరగలేకపోయింది. రిజల్ట్స్ విషయానికి గాని వచ్చినట్టయితే వీళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ 2026 మొదలుకొని 9 months పాటుగా గాని చూసినట్టయితే వీళ్ళ ఆదాయం 24% పెరిగి 28,000 crores ని చేరుకుంది. ముఖ్యంగా ఎందుకు? జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా వరకు లాజిస్టిక్స్ అండ్ మ్యారిటైమ్ ఇవన్నిట్లోని ఎదుగుదల ఉండడం వల్ల ఇంతవరకు చూశారు. ఎబిడ్డా పరంగా చూస్తే 20% పెరిగిన ఈ పర్టికులర్ 9 months యొక్క పర్ఫార్మెన్స్ ఎబిడ్డా మార్జిన్స్ విషయానికి వస్తే దాదాపుగా 60% వరకు పెరిగింది. భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? కెపాసిటీ అనేది ఎప్పుడన్నా పెంచుకోవాలి. ఇప్పుడుండే 653 million metric tons per annum నుంచి
1000 మిలియన్ మెట్రిక్ టన్స్ అంటే దాదాపు 1 మిలియన్ మెట్రిక్ టన్ వరకు 2030 లోపు వీళ్ళు అచీవ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ రెండవది ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని ఒక 21% మధ్యలో గ్రోత్ అనేది మేనేజ్మెంట్ వాళ్ళు గైడెన్స్ కింద ఇచ్చారు. సో ఆ లెక్కన గాని చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2029 కల్లా దాదాపుగా వీళ్ళు చేరుకోవాల్సిన రెవెన్యూ టార్గెట్ 65,500 క్రోర్స్. అండ్ దీనికి కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ 21% మధ్యలో ఉండాలి. అండ్ ఎటువంటి రిస్క్స్ ని చూస్తుంది? సో రిస్క్స్ విషయానికి వస్తే వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో కార్గోస్ అనేవి హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఆ పోర్ట్ వేలో ఆ సీ వేస్ లో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉండే టెన్షన్స్ కావచ్చు, ఒకప్పుడు రెడ్ సీ క్రైసిస్ కావచ్చు, వీటన్నిటి వల్ల వీళ్ళకు ఉండే ఆ పాత్లు అనేవి బ్లాక్ అయిపోతాయి. అక్కడే వీళ్ళకి సమస్య వస్తుంది. మార్జిన్స్ పైన ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఒక పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేనేజ్ చేసే ఈ ఇంటగ్రేటెడ్ నెట్వర్క్ కి చాలా ఎక్కువ డబ్బులు అనేవి ఖర్చు అవుతాయి. సో అంత క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న సమస్య వచ్చినా వెంటనే ఆ ప్రభావం అనేది వీళ్ళ క్యాష్ ఫ్లోస్ మీద పడిపోతుంది. ఇది కంపెనీ నంబర్ 3. కంపెనీ నంబర్ 4 టొరెంట్ పవర్. 2 సంవత్సరాల కన్సాలిడేషన్ తర్వాత మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ ఇస్తూ ఈ స్టాక్ మన ముందుకి వచ్చింది. పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఈకో సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలంటే మొట్టమొదటి పవర్ ని మనం సరఫరా చేయాలి, విద్యుత్ ని మనం తయారు చేయాలి. అలా తయారు చేసిన విద్యుత్ ని మనము ట్రాన్స్మిషన్ అంటే డిస్కామ్ అనే హెవీ వైర్స్ ద్వారా మనం ట్రాన్స్మిట్ చేస్తాం. అండ్ మన ఇంటి వాడకాల కోసం కావాల్సినది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఈ కంపెనీ వాళ్ళు తయారు చేసే విద్యుత్ ని ట్రాన్స్మిషన్ చేయడంతో పాటు ఇంటికి కావాల్సిన అవసరాలకి డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. సో మూడింటిని ఒకే చోట కంప్లీట్ సొల్యూషన్ కింద సేవల్ని అయితే అందిస్తారు. అయితే వీళ్ళకి ముఖ్యంగా ప్రస్తుతం కానీ చూసుకున్నట్టయితే 42 లక్షల మంది వీళ్ళ యొక్క కస్టమర్స్. అండ్ ఈ కస్టమర్స్ కూడా స్ప్రెడ్ అవుట్ అయిన ఏరియాస్ చూస్తే అహ్మదాబాద్, సూరత్, భివాండి అండ్ ఆగ్రా. సో ఇక్కడ వీళ్ళ యొక్క కస్టమర్స్ ఉన్నారు. లాస్ట్ 5 years యొక్క డేటా తీసుకుని చూసినట్టయితే వీళ్ళకి వచ్చిన ఆదాయం, వీళ్ళకి వచ్చిన లాభాలు రెండు కూడా సరిసమానంగా 2.4 రెట్లు పెరగడం చూసాం. సో వీళ్ళ యొక్క రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ రీసెంట్ 9 months యొక్క రిజల్ట్స్ కానీ చూసినట్టయితే వీళ్ళ ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 1% తగ్గడం చూసాం. అండ్ అదే టైంలోని ఎబిడ్డా అనేది 2% పెరిగింది. అదేంట్రా సేల్స్ పడిపోయింది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే అని అనుకుంటున్నారా? ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఆపరేట్ చేస్తే ఈ సూరజ్, దాదర్ అండ్ హవేలీ ఈ పర్టికులర్ ఏరియాస్ లోని ఎక్కువగా డైమండ్ మర్చెంట్స్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఇక్కడి నుంచి విద్యుత్ యొక్క అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఈ సెగ్మెంట్, ఈ సెక్టార్స్ ఈ పర్టికులర్ సంవత్సరంలో కొంచెం తగ్గడం వల్ల వీళ్ళు ఇంతలాగా సేల్స్ అనేది పడిపోవడం చూశారు. అయితే వీళ్ళ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? వీళ్ళు ఇప్పుడు ఒక సూపర్ క్రిటికల్ అయిన కోల్ ప్లాంట్ ని మధ్యప్రదేశ్లోని దాదాపుగా 1.6 గిగావాట్ కెపాసిటీ ఉన్న ఈ పర్టికులర్ ప్లాంట్ ని కన్స్ట్రక్షన్ లో నిర్మిస్తున్నారు. సో ఇది 25 సంవత్సరాల పాటుగా దీనికి కావాల్సిన 2200 కోట్ల ఖర్చు అనేది అవుతుంది. అండ్ ఇక్కడితో ఆగిపోకుండా హైడ్రో పైప్ లైన్స్ కోసం 8.4 గిగావాట్ కెపాసిటీ ఉన్నది మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్ లో నిర్మిస్తున్నారు. అందులో 3 గిగావాట్స్ కి కావాల్సిన పరికరాలు కన్స్ట్రక్షన్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇందులో కూడా 2 గిగావాట్స్ అనేది వీళ్ళు ఎంఎస్సి డిసిఎల్ వాళ్ళతో ఒప్పందం అయితే చేసుకున్నారు. సో అక్టోబర్ 2028 కల్లా ఇది కూడా ఆపరేషన్ లోకి వచ్చేసినట్టయితే దాదాపుగా 1680 crores దాకా అడిషనల్ గా రెవెన్యూ అనేది వస్తుంది. కాకపోతే రిస్క్స్ అనేవి కొంచెం ఉన్నాయి. ఈ పర్టికులర్ కంపెనీస్ వాళ్ళు గ్యాస్ ఫెసిలిటీస్ మీద, గ్యాస్ తయారు చేసే ప్లాంట్స్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్ లోని గ్యాస్ మీద ఎక్కువగా స్కార్సిటీ అనేది ఏర్పడింది. సో అప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవుతారు. కంపెనీ నంబర్ 5 ఆఖరి కంపెనీ టాటా పేటెంట్స్. టాటా పేటెంట్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఈ కంపెనీ ఇటీవలే మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ ని ఇచ్చింది. కాకపోతే ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. టాటా పేటెంట్స్ వాళ్ళు అసలు ఏ కంపెనీ ఆర్ ఏం చేస్తున్నారు అని అంటే, ఒక ఫైటర్ జెట్ ఆర్ మిసైల్ కి ఎలాగైతే బయట బాడీని తయారు చేయడానికి ఒక కంపెనీ ఉంటుందో, దానికి కావాల్సిన క్రిటికల్ అయిన చాలా కీలకమైన విషయం మన బ్రెయిన్ అని అనొచ్చు. ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటుందో, రేడార్స్ అవ్వచ్చు, రేడియోస్ అవ్వచ్చు, ఎయిర్ వార్ఫేర్ సిస్టమ్ అవ్వచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ కావాల్సిన ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఇవన్నిటిని తయారు చేసి అందించగలిగిన కంపెనీయే ఈ టాటా పేటెంట్స్. సో వీళ్ళు ఏరోస్పేస్ రంగంతో పాటు డిఫెన్స్ రంగంకి కావాల్సిన ఎలక్ట్రానిక్ పరికరాలు, అటువంటి సొల్యూషన్స్ ని వీళ్ళు మన ముందుకి తీసుకొస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క క్లయింట్స్ ఎలాగుంటారు? సో మొత్తంగా గవర్నమెంట్ ఏజెన్సీస్ అయి ఉండొచ్చు, ఆర్ లేకపోతే డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కావచ్చు. సో వీళ్ళు రీసెర్చ్ చేస్తున్న ఎటువంటి లెబారెటరీస్ ఏవైతే గవర్నమెంట్ దిశగా వీళ్ళకి కావాల్సిన ఈ అవసరాలు ఉన్నాయి అని తెలియపరిస్తే వీళ్ళు దానికి తగ్గట్టుగా చాలా మంచి మెరుగైన ప్రోడక్ట్స్ ని తయారు చేసి ఇస్తారు. సో అవి రాడార్స్ అవ్వచ్చు, రేడియోస్ అవ్వచ్చు, ఎయిర్ వార్ఫేర్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు. సో అన్నిట్లోని ధీటుగా వీళ్ళ యొక్క సేవల్ని అందిస్తున్నారు.
గత 5 సంవత్సరాలుగా గాని చూస్తే సేల్స్ 3 రెట్లు పెరిగితే, ఆ లాభాలు అదే టైంలో 4 రెట్లు పెరగడం చూసాం. అయితే 9 మంత్స్‌కి వీళ్ళిచ్చిన రిజల్ట్స్ పరంగా గాని చూస్తే వీళ్ళ యొక్క సేల్స్ 86% పెరిగి 580 క్రోర్స్‌ని చేరుకుంది. అదే టైంలోని ఎబిడ్డా 42% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా ఎబిడ్డా మార్జిన్స్ అనేది 40% నుంచి 30%కి తగ్గింది ఈ 9 నెలలకి. ఎందుకు? ఒక 180 కోట్ల కాంట్రాక్ట్ అనేది మేనేజ్మెంట్ వాళ్ళు లో మార్జిన్ ఉన్నప్పటికీ కూడా చేసి అందించారు ఈ సంవత్సరం దాని యొక్క డెలివరీ. కాకపోతే ఎందుకు ఇట్లాంటివి చేశారు అనంటే, ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తున్నారు అనంటే, మనకి లాంగ్ టర్మ్‌లో క్లయింట్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాఫిట్స్ వచ్చినా రాకపోయినా విజిబిలిటీని పెంచుకోవాలి. సో మేము ఇది చేశాము అని చెప్తున్నారు. అయితే వీళ్ళు భవిష్యత్తులో ప్రణాళికలు ఎటువంటి తీరులో వేసుకున్నారు. సో మొట్టమొదటిది, ఈ కంపెనీకి Q3లోని ఆర్డర్ బుక్ విషయానికి వస్తే 1868 క్రోర్స్ ఉన్నాయి. అంటే ఫినాన్షియల్ ఇయర్ 2025 యొక్క ఆదాయంతో పోలిస్తే 262% వరకు వీళ్ళ ఆర్డర్ బుకే ఇంత బలంగా ఉంది. సో డెఫినెట్ గా మాకు ఆదాయం మీద ఎటువంటి డోకా ఉండదని చెప్తున్నారు. అండ్ రెండవది, వచ్చే 2-3 సంవత్సరాల పాటుగానే మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క రెవెన్యూ గ్రోత్ 20 నుంచి 25% మధ్యలో పెరుగుతుంది అని బాగానే ఆశిస్తున్నారు. అండ్ ముఖ్యమైన విషయం, ఇక్కడ రిస్క్ పరంగా గానీ చూసుకున్నట్టయితే ఈ కంపెనీ యొక్క క్యాష్ కన్వర్షన్ సైకిల్ రోజుల పరంగా చూస్తే 618 డేస్, దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోతుంది కస్టమర్కి మనం సర్వీస్ ఇచ్చిన తర్వాత డబ్బులు రావాలి అని అంటే. అలాగే 5 సంవత్సరాల పాటు క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్ విషయానికి వస్తే 137 క్రోర్స్ ఉంది. అదే టైంలో నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే 678 క్రోర్స్ ఉంది. ఈ రెండింటికి కానీ రేషియో కట్టినట్టయితే 20% మాత్రమే ఉంది క్యాష్ కన్వర్షన్. ఎందుకు ఇంత తక్కువగా వీక్గా ఉన్న రియలైజేషన్స్ అని అంటే, ముఖ్యమైన కారణం గవర్నమెంట్ ఏజెన్సీస్ వీళ్ళకు ఉండే మొత్తం క్లయింట్స్ ఆర్ వినియోగదారులు. సో వాళ్ళకి పేమెంట్ సైకిల్స్ అనేవి చాలా లేట్గా జరుగుతాయి కాబట్టి, వీళ్ళ ప్రాజెక్ట్స్ కూడా ఎగ్జిక్యూషన్ కి టైం పడుతుంది కాబట్టి క్యాష్ కన్వర్షన్ ముఖ్యమైన కన్సర్న్ ఉంటుంది ఇలాంటి కంపెనీస్ లో. సో అదండి ఏవైతే 5 కంపెనీస్ మేము పెట్టిన ఫిల్టర్స్ యొక్క ఆధారంగా గత 2 సంవత్సరాలు అండ్ ఒక కంపెనీలో 8 సంవత్సరాల పాటు కన్సాలిడేషన్ ఫేస్ లో ఉండి ఒక మల్టీ ఇయర్ బ్రేక్అవుట్స్ ఇచ్చిన కంపెనీస్ గా. అయితే ఈ పర్టికులర్ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఉన్నట్టయితే తప్పకుండా తెలియపరచడం మర్చిపోకండి. అయితే ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో కోసం మాత్రమే చేసే ఒక వీడియోగా గమనించుకుని ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదు. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.